హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఇప్పటికే చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లో అధికారం పోయింది కొన్ని పార్టీలకు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. ముఖ్యంగా దీనికి సంబంధించి తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే డిఎంకే అధికారం కోల్పోయిందని, అదేవిధంగా అస్సాంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉన్న కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిందని, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోవడానికి బీజేపీ అధికారంలో రావడానికి కారణం కూడా ఎస్ఐఆర్ అని చెప్పి చాలా క్లియర్గా వివిధ గణాంకాలు లెక్కల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే అంతకుముందు జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ అంచనా వేసినా అనూహ్యంగా బీజేపీ షిండే వర్గం విజయం సాధించడం అనేది ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే జరిగిందనేది అందరికీ తెలుసు చెబుతున్నటువంటి మాట. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్ని విధాలుగా ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఎస్ఐఆర్ ప్రక్రియ ఆధారంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓట్లను నిర్ద్వందంగా తొలగించేస్తుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. సో ఈ నేపథ్యంలోనే ఎస్ఐఆర్ అనగానే పార్టీలకు, రాజకీయ పార్టీలకు ఒక వణుకు మొదలవుతుంది, భయం మొదలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తమకు అనుకూలంగా ఉన్న ఓట్లని తొలగించేస్తారనే ఒక భయం వెంటాడుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైనటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా ఇప్పటి వరకు ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏ విధమైనటువంటి అనుమానాలు, ఆరోపణలు వచ్చాయో అవే ఆరోపణలు రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అప్రమత్తమైంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి లోపాలను, కీలకమైనటువంటి అవకతవకలను, ముఖ్యంగా చట్ట విరుద్ధంగా జరుగుతున్నటువంటి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది, అది కూడా సాక్ష్యాలతో సహా. దీనికి సంబంధించి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి, ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఏదైతే 324 రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ అనేది చాలా నిష్పక్షపాతంగా జరగాలి. ఇది ఎంత స్వతంత్రంగా జరగాలంటే ఏ రాజకీయ నాయకుని ప్రమేయం కూడా ఇందులో ఉండకూడదు. సో కానీ ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో, ముఖ్యంగా ఏపీలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో అడుగడుగున తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా జోక్యం చేసుకుంటున్నారు, నేరుగా సమీక్షా సమావేశాల్లోనే పాల్గొంటున్నారు, ఏకంగా బూత్ లెవెల్ అధికారులు కూడా పాల్గొంటున్నారు అనేది చాలా క్లియర్గా వివిధ నగరాల్లో, వివిధ జిల్లాల్లో జరిగినటువంటి ఓటర్ల సవరణ ప్రక్రియ సమీక్షా సమావేశాల్లో బహిర్గతమైనటువంటి వ్యక్తమైనటువంటి పరిస్థితి. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఎన్నికల ముఖ్యాధికారికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా నెల్లూరులో జరిగినటువంటి ఘటన, నెల్లూరులో ఇటీవల మొన్న జూన్ 22వ తేదీన నెల్లూరులో ఓటర్ల ప్రక్రియపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్లతో పాటు అడిషనల్ కమిషనర్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అంతవరకు బాగానేది. అయితే బూత్ లెవెల్ అధికారులు కూడా పాల్గొనడం అనేది చాలా అనుమానాలకు, విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎలాంటి అధికారికంగా పాల్పంచుకునే అవకాశం లేదు కాబట్టి. కానీ ఇక్కడ బూత్ లెవెల్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా మంత్రి నారాయణ, నెల్లూరు మేయర్ రూప్ కుమార్, తర్వాత నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనడం అనేది చాలా కీలకంగా మారింది. అనేక విమర్శలకు, ఆరోపణలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక సాక్ష్యంగా తీసుకొని, ఒక ఉదాహరణగా తీసుకొని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తీవ్రమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో టీడీపీ జోక్యం చేసుకుంటుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. టీడీపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు నేరుగా లేదా మేయర్ స్థాయి అధికారులు నేరుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు, జోక్యం చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు, ఇది ఆక్షేపణీయమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియపరిచినటువంటి పరిస్థితి.
ముందుగా ప్రాథమికంగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. తగిన సమయం ఇచ్చి ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా కీలకం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థిరమైనటువంటి పదిలంగా ఉన్నటువంటి ఏదైతే 40% ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంకుని కనుక నిర్వీర్యం చేస్తే, ఆ ఓట్ బ్యాంకుని కనుక చీలిస్తే, ఆ ఓట్ బ్యాంకులో మెజార్టీ ఓట్లను కనుక తొలగిస్తే ఇక విజయం తమదే అనేది అధికార పార్టీ ఆలోచనగా ఉంది. అందుకు తగ్గట్టే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. సో అందుకే ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ముఖ్యంగా టీడీపీ జోక్యంపై ప్రధానంగా ప్రశ్నిస్తోంది. టీడీపీ జోక్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుంది. మరి ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తుందా? ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లేదా చూడనట్లు చౌదం చూసి వదిలేస్తుందా అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది.